జూబ్లీ హిల్స్ నువ్వా నేనా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అసలు పోరు సర్వశక్తులు ఒడ్డుతున్న ఇరు పార్టీలు అస్త్రంగా అభివృద్ధి ఒకరిపై ఒకరు మాటల తూటాలు సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు పోటాపోటీగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు మూడో స్థానానికే పరిమితమైన కమలం వాస్తవానికి ఇక్కడ పోటీ ఉన్నది కాకపోతే ఏంటంటే ఇక్కడ మేజర్గా కలిసి వచ్చే అంశం నవీన్ యాదవ్కు బీసీ అనే ఒక అంశం కలిసి వస్తున్నది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అదొకటి కలిసి వస్తుంది ఆయన యువకుడు గతంలో పోటీ చేసిండు ఆ అనుభవం ఉన్నది అది కూడా కలిసి వస్తున్నది కాకపోతే ఏంటంటే వీళ్ళు సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాబట్టి వీళ్ళు పోరాటం ఇజ్జత్ పోగొడుతుంది సీటు పోతే మా ఇజ్జత్ పోతుంది అనేమో బీఆర్ఎస్ పాటు పడుతున్నది కాంగ్రెస్ ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం ఈ సీటు మేమే కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా మాదే అని కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్కి మైనస్ ఏంటంటే అభ్యర్థి ఏంటంటే ఆమె కరెక్ట్గా మాట్లాడలేదు ఆమెకు వాక్చాతుర్యం లేదు ప్రజలలో తిరిగిన అనుభవం లేదు ఆమె ఏంటంటే ఎంతసేపటికి వట్టిగా ఇట్లా దండం పెట్టుకుంటా తిరుగుతున్నది కానీ రేపు సమస్యలు ఏదన్నా వచ్చినా కానీ ఆమెకు పరిష్కరించే అంత కూడా లేదు ఎందుకంటే జూబ్లీ హిల్స్ అది పేరుకు జూబ్లీ హిల్స్ కానీ అక్కడ మేజర్గా ఉన్నది స్లమ్ ఏరియానే ఎట్లా ఉన్నాయంటే చిన్న చిన్న సందులు అన్నిగా స్లమ్ అంటే ఆ రకమైన స్లమ్ ఏరియా ఉన్నది కాకపోతే ఏంటంటే అక్కడ స్లమ్ ఏరియాలలోనే ఓటర్లు ఎక్కువ ఉంటారు వాళ్ళే ఓట్లేసేది ఇక్కడ 20 40 50 ఫీట్ల రోడ్లు ఆకాశానికి తలిగే బిల్డింగులు అంటే ఓన్లీ సింగిల్ ఫ్లోర్ నుండి చుట్టూ చెట్లు పెట్టుకొని కూర్చుంటారు కదా వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఓట్లేయరు పోష్ ఏరియాలలో కూర్చున్నాడు ఎవడు వచ్చి లైన్ నిలబడి ఓటేయరు ఓన్లీ స్లమ్ బస్తీ వాసులే ఓట్లేస్తారు కాబట్టి వీళ్ళు మొత్తం ఇరు పార్టీలు బస్తీలనే నమ్ముకున్నాయి ఈ అక్కడనే తిరుగుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండిట్లల్లో ఈ జరిగేది ఏం జరుగుతుంది చెప్పనా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే భారీ మెజార్టీ కావాలి భారీ మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వీళ్ళేమో సీటును కాపాడుకుంటేందుకేమో వీళ్ళ ప్రయత్నం ఈ సీటును కాపాడుకుంటే పార్టీల నుంచి వేరే పార్టీలకు జాయిన్ అయిదాం అనుకున్న వాళ్ళు ఆగిపోతారు దీన్ని కాపాడుకుంటే మన పార్టీల నుంచి పోయేటోళ్ళు ఆగిపోతారు అనే ఒక ఆలోచనతోనేమో వీళ్ళు ఉన్నారు ఒక భయంతోనే ఉన్నారు ఎందుకంటే ఈ సీటు కనుక పోయిందంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు మొత్తం పోయి కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో కలిసిపోతారు ఎందుకంటే ఇక నమ్మకం కోల్పోతారు పార్టీ మీద అనే ఒక భయం అడుగడుగున ఆ భయం వెంటాడుతుంది వీళ్ళని నిజంగా వాస్తవానికి బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకోండి ఓడిపోతుంది ఉండొచ్చు అంటే పబ్లిక్ బైట్స్లో ఎక్కువైందంటే వీళ్ళకి ఫేవర్గా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది ఓడిపోయినాక ఆటోమేటిక్ ఏమైందంటే అందులో ఉన్న అందరు నాయకులు లైన్ కడతారు అంటే మెజార్టీని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తుందంటే ఒక 50,000 మెజార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది 50,000 మెజార్టీ వచ్చింది అంటే అందరు వచ్చేస్తారు ఆటోమేటిక్ అంటే ఇంట్లో ఉన్నోళ్ళు మొత్తం మళ్ళీ ఇళ్ళకి వచ్చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం ప్రయత్నం చేస్తుంది 50,000 మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తుంది 50,000 మెజార్టీ కనుక వస్తే వీళ్ళందరూ వస్తారు నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ గ్రామాలలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా అవి కూడా క్లీన్ స్వీప్ చేసుకపోవచ్చు తర్వాత హైదరాబాద్లో జరిగే ఎన్నికలు కార్పొరేటర్ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆ కార్పొరేషన్ ఎలక్షన్లకు కూడా ఈ తీర్పు పనిచేస్తుంది 100% వీళ్ళేమో మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు భారీ మెజార్టీ కోసం వీళ్ళు వచ్చేసి ఏంటంటే సీటు దక్కించుకోవాలి ఈ సీటు పోతే మన పని అయిపోయింది అన్న ఇక చావో బతుకో అన్నట్టు వీళ్ళకున్నది ఈ ఉప ఎన్నికతోని సచ్చుడా బతుకుడా వీళ్ళకి అంతే డెడ్ లైన్ అది ఈ ఉప ఎన్నిక కనుక ఓడిపోయింది అనుకోండి బీఆర్ఎస్ కథం క్లోజ్ ఇక మళ్ళీ అనేది పార్టీ ఉండదు ఇది వాస్తవం మొత్తం లోకల్లో నిన్న తిరిగేసి వచ్చిన పబ్లిక్ బైట్స్ తీసుకుంటే క్యాండిడేట్ మైనస్ బీఆర్ఎస్ అరాచకాలు కొన్ని చెయ్యలేదు అవన్నీ మైనస్ అయిపోయినాయి ఎందుకంటే అధికారంలో ఉండి అప్పుడు డబ్బులు పంచి గెలిచిరు ఇప్పుడు కూడా డబ్బులు పంచుతున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది మరి ఇక అది మనం చూడలే కాబట్టి మనం కూడా చెప్పలేము నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మెజార్టీ కోసం చూస్తున్నారు వీళ్ళు డబ్బులు పంచుతలేరు మరి వీళ్ళది కూడా చూసినాము వీళ్ళు డబ్బులు పంచడము అలాంటివి ఏం లేవు కానీ ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నారు వీళ్ళు ఈక్వల్గా దూసుకుపోతున్నారు ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనే దాని మీద ఉన్నది కాకపోతే కొన్ని సమీకరణాలు తీసుకుంటే ఇక్కడేమో ఈయనకు నవీన్ యాదవ్కు స్పెషల్గా అసదుద్దీన్ వచ్చేసి కలిసి మరీ మద్దతు పలికిండు కాబట్టి మైనారిటీ ఓట్లు మొత్తం నవీన్ యాదవ్కు పడే ఛాన్స్ ఉన్నది యువత ఓట్లు మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కలుపుకొని పోతే నవీన్ యాదవ్కు ప్లస్ అవుతుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు సెంటిమెంట్ రా చేస్తున్నారు ఈ సెంటిమెంట్ రా చేసి దీని మీద సీట్ కాపాడుకుందామనే వీళ్ళు మెజార్టీ కోసం వీళ్ళు ఈ ఉత్కంఠకు ఏంటంటే నవంబర్ 14th రోజు
అయిపోతుంది, తెరదీస్తారు. ఆ రోజు 11th రోజు పోలింగ్ అవుతుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత 14వ తారీఖు నాడు ఎవరి జెండా రెపరెపలాడుతున్నది మీకే అర్థమవుతుంది అప్పుడు. ఎందుకంటే వాస్తవానికి మనం గతంలో చూసుకున్నా కానీ ఏ పార్టీ ఉన్నా ఒక 10 సంవత్సరాలు ఉన్నది, తర్వాత అధికారం కోల్పోయింది, నెక్స్ట్ మళ్ళీ వేరే పార్టీ వస్తుంది, ఒక 10 సంవత్సరాలు ఉంటుంది. అంటే రామారావు పీరియడ్ నుంచి చంద్రబాబు చూసుకోండి, ఆయన ఒక 10 సంవత్సరాలు, తర్వాత వైఎస్ఆర్ ఒక 10 సంవత్సరాలు, తర్వాత కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ ఒక 10 సంవత్సరాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి వస్తే ఈయన కూడా ఒక 10 సంవత్సరాలు. కానీ ఇది ఇట్లా తెలంగాణ ప్రజలు అట్లే పట్టం కడతారు. ఎందుకంటే రెండు సార్లు ఖచ్చితంగా ఒక పార్టీకి ఇస్తున్నారు. సేమ్ ఇప్పుడు కూడా అదే అవకాశం ఇస్తారు. కాకపోతే ఈ ఉప ఎన్నికతోనే భవిష్యత్తు ముడిపడి ఉన్నది. వీళ్ళకు సావో బతుకో, వీళ్ళకేమో మెజార్టీ కోసం వీళ్ళు. ఈ రెండింటి యుద్ధం అనేది 14వ తారీఖు వీటి తెరకు ముగింపు ఉంటుంది.